Om Purnamadaha Purnamidam Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate. Om Shanti Shanti Shanti. Asato ma Sadgamaya Tamaso ma Jyotirgamaya Mrityorma Smrutangamaya. Om Shanti Shanti Shanti. Last class lo మనం ది లా ఆఫ్ సాక్రిఫైస్ యొక్క సిగ్నిఫికెన్స్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ది లా ఆఫ్ సాక్రిఫైస్ అన్నది ప్రధానంగా 2 steps గా మనం చెప్పుకున్నాం. ఒకటి ఫర్గివ్నెస్ అన్నట్టుగా ఒకటి చెప్పారు, ఇంకొకటి ఏమో అటోన్మెంట్ గా మనం చెప్పుకున్నాం. ఈ రెండిటిగా లా ఆఫ్ సాక్రిఫైస్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం. దీన్నే మనకి ఏమని చెప్పారంటే సాక్రిఫైస్ నే డెత్ ఆఫ్ ది సన్ ఆఫ్ గాడ్ అక్కడ చెప్పారు. ఏమన్నారు ఇక్కడ? ద చూజన్ యాజ్ ద ఎలెక్ట్ ఆఫ్ గాడ్, ద చూజన్ ఆఫ్ ది లార్డ్ ఆర్ ద సోల్ పీపుల్ టు బెనిఫిట్ బై ద సాక్రిఫైస్ అండ్ డెత్ ఆఫ్ ది గ్రేట్ సన్ ఆఫ్ గాడ్. ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పీపుల్, డెత్ ఆఫ్ ది గ్రేట్ సన్ ఆఫ్ గాడ్ గా చెప్తారు. అంటే ఏంటంటే ఈ క్రూసిఫిక్షన్ అన్నటువంటి దాంట్లో ఏం జరుగుతుంది అంటే ఆయన ఈ పాయింట్ కూడా మనం ఇనిషియేషన్ మూమెంట్ సోలార్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ పాయింటే ఇక్కడ మళ్ళీ వచ్చింది. సో తనని తాను సంపూర్ణంగా తన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి అర్పించడాన్ని ఏమన్నారంటే క్రూసిఫిక్షన్ అని అన్నారు. సో ఈ చోట్లో ఒక క్రాస్ అనేటువంటిది ఉంది, మ్యాటర్, అదే విషయం వస్తుంది. సో మ్యాటర్కి ఈ చోట్లో ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి దానికి తనని తాను అర్పించుకోవడాన్ని, సృష్టిలో ఉన్నటువంటి దాన్ని ఏమన్నారు ఈ మ్యాటర్, దీన్ని మ్యాటర్ని ఏమన్నారంటే టైమ్ అండ్ స్పేస్. దిస్ ఇస్ ద క్రాస్. సో ఈ క్రాస్ కి తనని తాను అర్పించుకోవడము. సో ది పర్సనాలిటీ అంటుంటది దానికి అర్పించుకోవడం అంటుంటుంది. దాన్ని ఏమన్నారంటే సాక్రిఫైస్. ద సోలార్ డైటీ హూ గేవ్ హిస్ లైఫ్ ఇన్ ద యూనివర్స్ to the solar system, to the planet and the manifested worlds consequently appears. The cosmic deity has likewise done the same. సూర్యుడు మనందరికి కూడా తనని తాను అర్పించేసుకున్నాడు. మనందరికి వెలుగు ఇవ్వడంలో తనని తాను ఈ సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్. కాస్మిక్ డైటీ పైన ఉన్నటువంటి నారాయణుడు అదే తనని తాను అర్పించేసుకున్నాడు సృష్టి నిర్వహణ కార్యక్రమంలో. దాన్ని మనం ఏమని చదువుతాం? త్రిసప్త సమిధ కృత దేవా యద్ యజ్ఞం తన్వాన అబద్ధన్ పురుషం పశుం. అది మనం అదే. సో ది కాస్మిక్ డైటీ ఈజ్ లైక్వైజ్ డన్ ద సేమ్. బట్ వాట్ డస్ దిస్ మీన్ టు అస్? నాట్ ఎక్సెప్ట్ ఏ సింబల్. ఇట్ వాజ్ హిస్ ఇంపల్స్. ఇది ఏముంది ఒక సింబల్ ఏమిటి, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏమని చెప్తున్నారంటే ఇట్ వాజ్ హిస్ ఇంపల్స్, his will, his desire, his incentive, his idea and purpose to appear. మనం పురుష సూక్తం మాస్టర్ గారు ఇచ్చినటువంటి పురుష సూక్తం ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి ట్రాన్స్లేషన్ చదువుకుంటూ ఉంటే ఇవాళ చదువుకునేటువంటి పాఠంకి చక్కగా మనకు అర్థమవుతుంది ఆ పాఠాలు. ఇట్ ఈస్ హిస్ ఇంపల్స్. ఆయన యొక్క వ్యక్తం అవడానికి, ఆయన ఈ విధంగా సాక్రిఫైస్ చేసుకోవడానికి, తనని తాను అర్పించుకోవడానికి ఏంటంటే హిస్ ఇంపల్స్ ఇస్ ద కాజ్. ఆయన ఒక ఇంపల్స్, ఆయన నుంచి ఒక వచ్చినటువంటి ఒక థాటే దానికి కారణం. హిజ్ ఇంపల్స్, హిజ్ విల్, హిజ్ డిజైర్, హిజ్ ఇన్సెంటివ్, హిజ్ ఐడియా అండ్ పర్పస్ టు అపియర్. ద క్రియేటివ్ యాక్ట్ దెన్ టుక్ ప్లేస్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ మేనిఫెస్టేషన్ బిగాన్ ఇట్స్ సైకిల్ ఎవల్యూషనరీ ఎగ్జిస్టెన్స్. ఎప్పుడైతే ఇది జరిగిందో
The creative act then took place. తనను తాను అర్పించుకోవడం అంటున్నది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు క్రియేటివ్ యాక్టివిటీ అంటున్నది స్టార్ట్ అయింది సృష్టిలో. తనను తాను అర్పించుకోకుండా ఆయన పైన అక్కడెక్కడో ఉన్నాడు అన్నటువంటిది కాదు విషయం. అదే మిగిలిన వాటిల్లో ఇచ్చినటువంటి విషయాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకపోతే ఏమవుతుందంటే భగవంతుడి సృష్టి చేసి వీటన్నిటికీ పైన ఇంకెక్కడో ఉన్నాడు అన్నట్టుగా అర్థం చేసుకుంటారు. భగవంతుడు పైన అక్కడెక్కడో ఉండి సృష్టి చేసేసి జీవుల్ని పెట్టేశాడు అన్నటువంటిదిగా కాదు. తనని తాను అర్పించుకున్నాడు సృష్టి నిర్వహణ కార్యక్రమంలో. The creative act then took place and the process of manifestation began in cyclic evolutionary existence. The cosmic Christ was crucified upon the cross of matter, and by that great sacrifice, opportunity was offered to all evolving lives in all kingdoms of nature and in all created worlds. అన్ని క్రియేటెడ్ వరల్డ్స్ లోను అన్ని కింగ్డమ్స్ లోను తనని తాను అర్పించుకోవడం చేత తనకి లిబరేషన్ అంటున్నది సాధ్యము అంటున్న విషయం మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకు చేత అంటే పరమాత్మ తనని తాను అర్పించుకున్నాడు సృష్టికి. అర్పించుకోవడం అంటున్నది కార్యక్రమం అంటున్నది అక్కడ స్టార్ట్ అయింది అసలు సృష్టి నిర్వహణ కార్యక్రమంలో. అందు గురించి మనని ఇక్కడ సాక్రిఫైస్ అంటున్నది ది కాస్మిక్ క్రైస్ట్ వాజ్ క్రూసిఫైడ్ అపాన్ ది క్రాస్ ఆఫ్ మ్యాటర్. సృష్టిని ఏమన్నారంటే క్రాస్ ఆఫ్ మ్యాటర్ అన్నారు. బికాస్ ఇట్ ఈస్ టూ ప్రాసెస్, ఒకటి హారిజాంటల్ ఇంకొకటి వెర్టికల్. దీన్ని ఏమన్నారంటే మనకి స్పైరల్ అన్నట్టుగా చెప్తారు. జర్నీ ఈజ్ త్రూ స్పైరల్ అన్నట్టుగా చెప్తారు. అంటే ఏంటి, హారిజాంటల్ గా ఎవాల్వ్ అవుతూ వెర్టికల్ గా పైకి వెళ్ళడం అన్నట్టుగా చెప్తారు. కనుక దీన్ని ఏమన్నారంటే క్రాస్ ఆఫ్ మ్యాటర్ అన్న. క్రాస్ ఆఫ్ మ్యాటర్ లో ఉండేటువంటిది ఏమిటంటే రెండు, ఒకటి టైం, ఇంకొకటి స్పేస్. ఈ రెండింటి చేత మ్యాటర్ యొక్క వ్యక్త స్వరూపమే టైం అండ్ స్పేస్. సో దీన్ని ఏమన్నారంటే క్రాస్ అన్నారు. సో ఈ క్రాస్ ఆఫ్ మ్యాటర్ కి తను తాను క్రూసిఫైడ్ అయిపోయాడు. ఎందుకు అబద్ధం పురుషం పశువు అన్నారంటే జీవులు తను తాను క్రూసిఫై అయిపోయాడు కాబట్టి జీవులు కానీ వ్యక్తం అవుతున్నాడు కానీ పరమాత్మగా వ్యక్తం అవ్వట్లేదు. చూడండి, ఎవరినైనా పిలిచి మీరు పరమాత్మ అంటే సర్లేండి సార్ మీరు మరిన్ని చెప్తారు అంటుండేది కానీ అంటాడు కానీ ఓ నేను పరమాత్మే నేను అంటుండేది మాట రాదు. చూడండి, ఎందుచేతంటే తనని తాను క్రూసిఫై చేసేసుకున్నాడు పరమాత్మ ఈ సృష్టిలో. దాన్ని అబద్ధాన్ని స్తంభానికి వేసి కట్టేశారట అండి అన్నట్టుగా అంటారు. స్తంభం అంటే ఈ వెన్నుముక, దీనికేసి కట్టేశారట ఆయన. అంటే ఏంటి, జీవుడుగా ఉండడమే కానీ మనకి సృష్టిలో వ్యక్తం అవుతుంటాడు కానీ పరమాత్మగా వ్యక్తం అయ్యేది చాలా సాధన చేసుకున్నప్పుడు మాత్రమే పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపం దర్శిస్తాడు. లేకపోతే మామూలుగా ఏంటంటే జీవులుగానే పరమాత్మ వ్యక్తం అవుతూ ఉంటాడు సృష్టిలో. In all kingdoms of nature of all created worlds, thus they could progress the work in space and time and the stupendous march of living beings towards an at present unrealized goal began. We can give no reason for the choice made by deity thus to act. ఇలా ఎందుకు చేశాడు అంటే ఆ రీజన్ మనకు అర్థమయ్యేటువంటిది కాదు. పరమాత్మ ఈ విధంగా చేశాడు అంటున్నది మాత్రం మనం స్వీకరించగలుగుతాం. We do not know his ultimate purpose or plan, and only aspects of his technique and method begin to appear to the illumined mind. ఆయన ఫాలో అయిన మెథడ్, ఆయన చూపించినటువంటి దారి మాత్రమే చక్కగా ఇల్యూమైన్డ్ మైండ్కి అర్థమవుతుంది. ఇల్యూమైన్డ్ మైండ్ లేనటువంటి వాడికి అది కూడా అర్థం అవుతుంది. ఏంటో సృష్టి చేశాడు, పొద్దున్నే లేవాలి, పని చేసుకోవాలి, అది డబ్బులు తెచ్చుకోవాలి, సాయంత్రం తినాలి, పడుకోవాలి, ఇలానే ఉంటుంది వీడి దృష్టి. ఇల్యూమైన్డ్ మైండ్కి ఆయన ఫాలో అయినటువంటి పాత్ మాత్రం దర్శనం అవుతుంది. ఆయన ఎందుకు ఇలా చేశాడు అంటే ఆయన నుంచి భిన్నంగా వచ్చినప్పుడు ఆయన ఎందుకు ఇలా చేశాడో ఎవడో చెప్పలేం. తెలిసి ఇది మార్గం అంతే. It has been hinted by those who know so much more than we, owing to their longer life cycle and experience, the same glimmering of the eternal and the cosmic intent is beginning to dawn in the consciousness of those who have taken some of their higher initiations. ఎవరైతే హయ్యర్ ఇనిషియేషన్స్ ఇవన్నీ చేసుకుని ఉన్నట్టుగా ఉంటారో సాధనలో, అప్పుడు వాళ్ళకి కాస్మిక్ యొక్క విధానం అంటే చక్కగా దర్శనం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇది their nature must necessarily remain incomprehensible to mankind. All that is the intelligent human being can grasp as he looks back over the history of the planet.
సో హిస్టరీ ఆఫ్ ది ప్లానెట్ మనం గమనించుకుంటే అప్పుడు మనకి ఈ బస్సు ఎటు వెళ్తోందండి, ఏంటి బస్సులో వెళుతున్నప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, మనం ఉండవలసినటువంటి విధానం ఏమిటి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయండి అంట. సో హిస్టరీ ఆఫ్ ది ప్లానెట్ మనం ఇప్పుడు స్టడీ చేసుకోవడానికి చేస్తే మనకు తెలుస్తాయి. ఏంటి హిస్టరీ ఆఫ్ ప్లానెట్ అంటే, నెంబర్ 1, ప్రోగ్రెస్ ఇన్ ద హ్యూమన్ పవర్ టు బి కాన్షియస్. ఈ హిస్టరీ ఆఫ్ ప్లానెట్ లో దెర్ ఇస్ ద ప్రోగ్రెస్ ఇన్ ద కాన్షియస్ ఆఫ్ ది హ్యుమానిటీ. వీళ్ళ యొక్క కాన్షియస్ గా జీవులు అప్లిఫ్ట్ అవడం అంటున్నది ఇందులో ప్రధానంగా మనం దర్శించవచ్చు అని చెప్తున్నారు. హ్యూమన్ పవర్ టు బి కాన్షియస్. సెకండ్ పాయింట్, ఏ గ్రోయింగ్ అండ్ paralleling refinement of the forms of life in the various kingdoms of nature. In all kingdoms of nature, there is refinement. ఇంకా వాటిలో ఒక చక్కటి పరివర్తన కలిగి ఉండడం అంటే అందులో సహజ గుణముగా వాటిలో ఏర్పడుతుంది. అన్ని కింగ్డమ్స్ లో, ఒక యానిమల్ కింగ్డమ్ లో కానీ, ఒక ప్లాంట్ కింగ్డమ్ లో కానీ, ఒక హ్యూమన్ కింగ్డమ్ లో కానీ దెర్ ఇస్ రిఫైన్మెంట్. చక్కగా పురోగాభివృద్ధిగా అవి ఉంటూ ఉన్నాయి. ఇది హిస్టరీ ఆఫ్ ప్లానెట్ మనం స్టడీ చేస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం. నెంబర్ 3rd పాయింట్, an intensification of conscious activity or developing scale of rapid living that tends to constantly to transcend time as we know it. Transcend time. Time అంటుంటది ట్రాన్సెండ్ అవ్వాలి. తర్వాత ఇది మనం జాగ్రత్తగా అంటే జరిగినటువంటి కాలాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటే మనకు బోధపడేటువంటి విషయం ఏంటంటే, కాన్షియస్ యాక్టివిటీ అంటే జీవులు ప్రజ్ఞాత్మకముగా జీవించేటువంటి వాళ్ళు రోజు రోజుకి పెరగడం ఇది మనం గమనించవచ్చు చెప్తాం. ఆర్ ఏ డెవలపింగ్ స్కేల్ ఆఫ్ ర్యాపిడ్ లివింగ్ అన్నది దాన్ని. 4th పాయింట్, అన్ ఎక్స్పాండింగ్ రియలైజేషన్ ఆఫ్ ప్రోగ్రెస్ ఫ్రమ్ వన్ డైమెన్షన్ టు అనదర్. సో ఇక్కడ ఎక్స్పాండింగ్ రియలైజేషన్ ఒకటి వస్తుంది. ఒక డైమెన్షన్ నుంచి ఇంకొక డైమెన్షన్ అందుకుంటున్నాడు మానవుడు. ఇంతకుముందు అర్థం చేసుకున్నటువంటి విషయాలు వేరు, ఇప్పుడు మానవుడు అర్థం చేసుకుంటున్నటువంటి విషయాలు వేరు, అది చెప్తున్నారు. Until today, we talk in terms of the 4th dimensional state of consciousness and can grasp the fact that 5th or 6th dimension are beautifully possible. The hidden side of things అనుకుంటాను. అందులో 4th dimension, 5th dimension, 6th dimension గురించో లేదా మనం ఇంతకుముందు అక్కల్ట్ మెడిటేషన్స్ లోనే అక్కడ చెప్పుకున్నాం. మనకు మామూలుగా 3 డైమెన్షన్స్ మనం తెలుసు, మనకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. 4th డైమెన్షన్ ఏమిటి? 4th డైమెన్షన్ ఏమిటంటే అది ఎక్కడ ఉందో చోట్ల మనం మార్క్ చేస్తున్నాం, అంతవరకు ఓకే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ లో. కానీ 4th డైమెన్షన్ ఏమిటంటే వాడు నేను అనేటువంటి ప్రజ్ఞగా ఎలా తెలియబడుతున్నాడు అనేటువంటి, దట్ ఈస్ ద 4th డైమెన్షన్. ఈ చోట్ల ఈ సౌరమండలంలో ఎలా తెలియబడుతున్నాడు అంటే, ఈ సౌరమండలంలో వాడిని మార్క్ చేయండి ఆ ప్రజ్ఞని అటువంటి దానిగా చెప్పబడినప్పుడు దట్ ఈస్ ద 5th డైమెన్షన్. మొత్తం కాస్మిక్ గా చెప్పబడినప్పుడు వాడిని ఆ సోల్ పాయింట్ ఐడెంటిఫై చేస్తే దట్ ఈస్ ద 6th డైమెన్షన్. సో వీటి యొక్క ఈ డైమెన్షనల్ ఆస్పెక్ట్స్ అటువంటి రోజు రోజుకి మనకి ఈ విషయాలు తెలియబడుతున్నాయి అన్నట్టుగా చెప్పారు మనకి. And increasingly scientific control of the elements in which we live. This is the 5th point. And of the forces of nature. Today we talk in terms of air mastery. Just as 500 years ago, they talked in terms of mastery of oceans. గతంలో సముద్రం మీద ప్రయాణం సాగించడం అంటున్నది ఒక పెద్ద మాస్టరీగా సాధించారు ఒక 500 సంవత్సరాల క్రితం. ప్రస్తుతం మాస్టరీగా ఏమిటంటే ఎయిర్ ట్రావెల్. సో ప్రస్తుతం పరిశోధన అంతా కూడా భూమి యొక్క దీని నుంచి ఎలా అప్లిఫ్ట్ అవడం, ఎలా ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి మనం లిఫ్ట్ అప్ అయి మనం చేరడం అంటుండే దానిగా వెళుతుంది. దిస్ ఇస్ ఆల్ ద ఇనిషియేషన్ ఆఫ్ ది సన్. సూర్యుడి యొక్క అనుగ్రహము, సూర్యుడి యొక్క ఉపదేశం అంటుండే దీనికి చిహ్నం అన్నమాట. అంటే భూమి మీద ఉన్నటువంటి మానవుడు ఎయిర్ లో ఎక్కువ ట్రావెల్ చేస్తున్నట్టు అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సన్ ఇనిషియేషన్. అది ఇక్కడ చెప్తున్నారు. They talked in terms of mastery of oceans. We are offsetting the gravitational pull of the earth so that we can fly into the face of the sun. That is the 5th point. 6th point is, from the instinctual life of sense consciousness in material forms, we have progressed into the intellectual life of self-conscious human beings and to the intuitive realization of those who are beginning to function as superhuman entities.
ఇంటలెక్చువల్ నుంచి చక్కగా ఇంట్యూషనల్ లెవెల్లోకి మానవుడు ఈ రకంగా జీవిస్తున్నాడు. అది 6 పాయింట్స్ చెప్పారు. అంటే హిస్టరీ ఆఫ్ ప్లానెట్ మీరు చూస్తుంటే ఈ రకంగా వెళుతోంది కదా పురోగతి. దీన్ని బట్టి అవగాహన చేసుకోవచ్చు మనం. సో అంటే ఈ సృష్టి నిర్మాణకర్త యొక్క ఉద్దేశం మనకు కొంతవరకు అవగాహన అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతే, కొంతవరకు. నిజానికి ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి అనేటువంటిది తెలియదు. All this has been brought about as the results of the determined conditioned activity of the great life, which chose to make a major sacrifice to be crucified upon the cardinal cross of the heavens. అంటే దీన్నే కార్డినల్ క్రాస్ ఆఫ్ ది హెవెన్స్ అన్నారు. అంటే చోట్లో ఈ కార్డినల్ క్రాస్ అన్నారు. దీన్నే మనకి జ్యోతిషంలో 147 ఇస్ ద కార్డినల్ క్రాస్. జ్యోతిషంలో మనం దట్ ఈస్ ద క్రాస్. సో అందు గురించి వాళ్ళు జ్యోతిషంలో వాళ్ళు ఏం చెప్తారంటే ఈ 4 హౌసెస్ కూడా చాలా ముఖ్యం అండి అంటారు. ఆ 4 హౌసెస్ లో ఏదైనా ఒక మంచి ప్లానెట్ ఉందా, దట్ మీన్స్ హీ సేవ్డ్. ఇప్పటికన్నా కష్టాలు ఏమైనా ఉన్నా 10th house లో ఏం ప్లానెట్ ఉంది చూడండి అంటారు, లేదా లగ్నంలో ఏదో చూడండి అంటారు, లేదా సంవత్సరం ఇలా చెప్తారు 147. సో దిస్ ఇస్ ది కార్డినల్ క్రాస్. సో చోట్లో ఈ కార్డినల్ క్రాస్ అంటున్నది ఒకటి ఉంది, కార్డినల్ క్రాస్ ఆఫ్ ది హెవెన్స్ అంట. సో విచ్ షోస్ టు మేక్ ఏ మేజర్ సాక్రిఫైస్ అండ్ టు బి క్రూసిఫైడ్ అపాన్ ద కార్డినల్ క్రాస్ ఆఫ్ ది హెవెన్స్ అండ్ దేర్ బై పాస్ త్రూ ఏ కాస్మిక్ ఇనిషియేషన్. దీన్ని ఏమన్నారంటే ఎవరైతే కార్డినల్ క్రాస్ కి తను తాను అర్పించుకున్నాడో సృష్టిలో దిస్ ఇస్ ద క్రాస్. సో ఈ క్రాస్ అంటున్న దానికి తను తాను అర్పించుకోవడం చేత హీ విల్ బి లిబరేటెడ్. సో వాడికి కాస్మిక్ ఇనిషియేషన్ అనేది అందివ్వబడుతుంది. ఎవరికి? కార్డినల్ క్రాస్ అంటే సూర్యుడు ప్రజ్ఞ కాదు, దానికన్నా పైన ఉన్నటువంటి విషయం మనకి ఇప్పుడు చెప్తున్నారు. సో ఈ కార్డినల్ క్రాస్ అన్నది కార్డినల్ క్రాస్ ఆఫ్ ది హెవెన్స్ అండ్ దేర్ బై పాస్ త్రూ ఏ కాస్మిక్ ఇనిషియేషన్ which from our minor and relatively uninformed angle stands today crucified upon the fixed cross in the heavens, and through the medium of the mutable cross is nevertheless producing changes in the evolutionary cycle in order to bring about the developing consciousness, the increasing refinement of form, and the intensification of life which distinguishes his creation. సో మ్యూటేషన్ అన్నారు ఇక్కడ, మ్యూటబుల్ క్రాస్ అన్నారు. మ్యూటబుల్ క్రాస్ అంటే ఏమిటి? ఈ క్రాస్ అనేటువంటిది అంటే హారిజాంటల్ వెర్టికల్, ఇది క్రాస్. దీని గురించి మనం చాలా చెప్పుకున్నాం గతంలో కూడా. ఈ క్రాస్ అనేటువంటిది చోట్లో ఏమిటంటే హారిజాంటల్ గా ఉండడం ఒకటి, వెర్టికల్ గా జీవించడం ఒకటి. సో ఈ క్రాస్ యొక్క ఆస్పెక్ట్స్ అనేటువంటివి మారుతూ వెళుతుంటాయి. కార్డినల్ క్రాస్ ఇస్ డిఫరెంట్, మ్యూటబుల్ క్రాస్ ఇస్ డిఫరెంట్, ఎవల్యూషనరీ క్రాస్ ఇస్ డిఫరెంట్. ఒక ఆస్పెక్ట్ లో చెప్పినప్పుడు దీన్ని టైమ్ అండ్ స్పేస్ గా చెప్పారు. సో టైమ్ అండ్ స్పేస్ లేదా ఈ సృష్టి యొక్క నిర్మాణము, సృష్టికర్త, ఇది ఒక క్రాస్. కనుక ఈ విధంగా ఏర్పడుతూ ఉంటుంది దాని నుంచి వీడు క్రాస్ ఆఫ్ ది హెవెన్స్. దాని క్రాస్ ఈస్ నెవర్దిలెస్ ప్రొడ్యూసింగ్ చేంజెస్ ఇన్ ఎవల్యూషనరీ సైకిల్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ ది డెవలప్డ్ కాన్షియస్నెస్. So upon fixed, crucified upon the fixed cross in the heavens. So ఈ క్రాస్ అంటుంటది దాని నుంచి వీడు మ్యూటబుల్ క్రాస్ ఈజ్ నెవర్దిలెస్ ప్రొడ్యూసింగ్ చేంజెస్ ఇన్ ద ఎవల్యూషనరీ సైకిల్. ఎవల్యూషనరీ సైకిల్లో అంటే వీడు యొక్క దృక్పథం, వీడు ఉండవలసినటువంటి విధానం. సో వీడు దిస్ ఈస్ ద మ్యూటబుల్ క్రాస్. ఈ మ్యూటబుల్ క్రాస్ ఏమిటంటే వీడు జీవిస్తున్నటువంటి విధానము, సృష్టి బోధించేటువంటి విధానం రెండు ఉంటుంటాయి. మానవుడు ఒక లెవెల్ గా అర్థం చేసుకోవడం అంటున్నది, సృష్టి వీడికి హయ్యర్ లెవెల్ అంటున్నది ఇవ్వడం. దిస్ ఇస్ లైక్ వన్ క్లాస్. సో ఈ విధంగా ఈ మ్యూటబుల్ క్రాస్ అంటున్నది ఒక ఎవల్యూషనరీ సైకిల్లో మానవుడిని అలా అప్లిఫ్ట్ చేసుకుంటూ తీసుకెళ్తాం. Mutable cross is nevertheless producing changes in the evolutionary cycle in order to bring about the developed consciousness, the increasing refinement of form. సో తద్వారా ఏమవుతుందంటే ఫారం అనేటువంటిది చాలా రిఫైన్ అవుతుంది. బతుకున్నటువంటి పదార్థాన్ని నడుతూ ఉన్నటువంటి పదార్థమును చక్కగా ఇది చూస్తున్నటువంటి ప్రజ్ఞ, ఇది ఒక. సో ఈ క్రాస్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే చక్కగా చోట్లో ఒక రిఫైన్మెంట్ యాక్టివిటీ అనేటువంటిది తీసుకొస్తుంది. కేవలం కిను ప్రజ్ఞకు ఒక చక్కటి అనుసంధానం అనేటువంటిది
చాలా సులభ సాధ్యంగా తీసుకొచ్చేటువంటి విధానం అలా తీసుకొచ్చేస్తారు న్యూటబుల్ క్రాస్ అంటారు. His creation, a study of those expressed objectives. Number one is a development of consciousness, a refining of form, an intensification of realized life. ఈ 3 పాయింట్స్ ప్రధానంగా ఈ క్రాస్ ఎవల్యూషనరీ ఆస్పెక్ట్స్ తీసుకొస్తాం. ఒకటి, డెవలప్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ అంటే చక్కగా పిచ్చుకోవడం, చక్కగా దాని యొక్క ప్రభావం అంటున్నది జీవితం మీద చక్కగా ఏర్పడతాం. ఇది డెవలప్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. నెక్స్ట్, ఏ రిఫైనింగ్ ఆఫ్ ఫారమ్స్. ఫారం ఆస్పెక్ట్ అంటే చాలా రిఫైన్డ్ గా ఉండాలి, చాలా చక్కటి విధంగా ఉండాలి. అంటే వీడి యొక్క లేయర్స్ అన్ని కూడా చాలా పరిశుభ్రంగాను చాలా చక్కటి ఒక క్లియర్ ఇదిగా ఉండాలి. చక్కగా తుడిచినటువంటి గ్లాస్ ఎలా ఉంటుంది, అవతలటువంటి వస్తువులు యువతలు చక్కగా అయితే పడుతున్నాయో అలా వీడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్, వీడి యొక్క మెంటల్ ప్లేన్, వీడి యొక్క ఎథరిక్ బాడీ ఇవన్నీ కూడా చక్కగా రిఫైన్డ్ గా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే వీడికి హయ్యర్ ఆస్పెక్ట్ లో వీడికి అందినటువంటి విషయం చక్కగా వీడికి మైండ్ చక్కగా రిసీవ్ చేస్తుంది. లేకపోతే ఏమంటే ఏంటోనండి నిన్న పడుకున్నాను, ఒక మంచి కళ ఏదో వచ్చిందండి, ఏమొచ్చిందో గుర్తులేదండి అంటే. ఎందుకు గుర్తులేదు వీడికి అంటే ఇవి రిఫైన్డ్ గా ఉన్నప్పుడు, ఈ వెహికల్స్ రిఫైన్డ్ గా ఉన్నాయనుకోండి అప్పుడు వీడికి చక్కగా గుర్తుంటుంది. వీడికి రిఫైన్డ్ గా లేవనుకోండి వెహికల్స్, ఉదాహరణకి వీడికి ఊరికి ఎగ్జాంపుల్ పరమశివుడు కనిపించాడు కళ్ళలో, కనిపించకూడదు అనేది లేదు కదా, లేదా ఎవరో విష్ణుమూర్తితో పరమశివుడు లేదా ఒక మాస్టర్ గారు కనిపించారు. కనిపించినప్పుడు వీడి యొక్క ప్లేన్స్ రిఫైన్డ్ గా లేవనుకోండి, వీడికి ఏమనిపిస్తుంది అంటే అక్కడ చూడగానే ఆ పరిసరాలు చూడగానే వీడు వేటికైతే అట్రాక్ట్ అవుతాడో, వేటికైతే వీడిని భయస్థుని చేస్తుందో, వేటికైతే వీడు తొందరగా ప్రభావితం అయిపోతాడు, అలాంటివి ఏమైనా కనబడ్డాయి అనుకోండి ఆ పరిసరాల్లో వీడికి, సో వీడికి కనిపించినటువంటి గురువో లేదా దైవమో అది పక్కడిపోతుంది, అవి ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి. ఉదాహరణకు పాము కనిపించింది అనుకోండి, శివుడు మెడలో ఉన్నటువంటి పాము, అమ్మో పాము మనకు కనిపించింది, ఇదే ఈ భయం, పాము అనేటువంటి భయం ఇది వీడికి వచ్చేస్తుంది. దాంతో శివుడు కనిపించాడు అనేటువంటి విషయం తక్కువగాని పాము భయము, పాము నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, పాము నుంచి దాక్కోవాలి, పరిగెట్టాలి, అక్కడ అందరు జనాలు ఉన్నారు, పాములు చాలా వచ్చేసాయి, ఇలా విడిపోతున్నాడు కలంతా. మనకు అందు గురించి ఎప్పుడు కూడా మన వెహికల్స్ చాలా రిఫైన్డ్ గా ఉండేటట్టుగా మనం పెట్టుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నారు అందు గురించి. అండ్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ రియలైజ్డ్ లైఫ్. లైఫ్ ఆస్పెక్ట్ అనుకున్నది చక్కగా రియలైజ్డ్ గా ఉండాలి. అంటే దేనికి మనం ఈ విధంగా జీవిస్తున్నాం, ఎందుకు ఈ విధంగా ఉంటున్నాం, చక్కగా మనలో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ ఎందుకు మనం చక్కగా విచ్చుకోవడం, ఇది ఏర్పడాలి. అంటే సోల్ గా ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి లైఫ్ ఆస్పెక్ట్ గురించి చెప్పారు ఇక్కడ. Will convey to the earnest student a meager understanding of the lowest aspects of the divine purpose. The wonder of the idea suggests human imagination, if this is a statement of fact, and if these ideas are but the expression of still deeper and more beautiful cosmic purposes, may not the goal be realized as being far beyond human computation, when its lowest expression embraces the highest entity and abstract concepts of which the most elevated human consciousness is capable. I commend this thought to your deep consideration. అంటే ఒక హయ్యర్ ఆస్పెక్ట్ యొక్క లోవర్ థింగ్ మీరు చూస్తుంటే దీన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సింది ఏమిటి మీరు ఆలోచించాలి. హయ్యర్ ఆస్పెక్ట్ అంటే ఒక వ్యక్తి యొక్క నిర్మాణమును, ఒక లోవర్ ఆస్పెక్ట్ లో అంటే జీవుడి యొక్క పరివర్తన, వాళ్ళు ఒక రిఫైన్మెంట్, ఇవిగా మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి ఒక హయ్యర్ ఆస్పెక్ట్ ఏమేమి ఉండొచ్చు. ఉదాహరణకి స్కూల్ పిల్లాడు, టీచర్ గారు చాలా శ్రద్ధగా పాఠం చెప్తున్నారు, వీడికి పాఠం అర్థమవుతుంది, చక్కగా వీడు వింటున్నాడు, చక్కగా వీడు రోజు ఒకరోజు ఏబిసిడీలు యాపిల్ ఇలాంటివన్నీ నేర్చుకుంటూ వీడు చదువుతున్నాడు. దీన్ని బట్టి ఇంత చక్కగా టీచింగ్ చేస్తున్నారట అంటే ఏంటి ఆ టీచర్ గారు యొక్క ఉద్దేశం. టీచర్ గారు యొక్క ఉద్దేశం ఏంటంటే రేపు పొద్దున్న ఈ టీచర్ గారి దగ్గర నేర్చుకున్నటువంటి పిల్లలు చక్కటి విద్యా బోధన, చక్కటి విషయాలు ఇవన్నీ నేర్చుకున్నటువంటి వాళ్ళు రేపు పొద్దున ఒక ఈయన టీచర్ గా ఉన్నప్పుడు ఒక 5,000 మందికో 10,000 మందికో పాఠాలు చెప్పుకుంటాడు. అందులో ఒక 10 మంది, ఒక 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారనుకో, ఊరికిన ఉదాహరణ. అప్పుడు ఈ టీచర్ యొక్క ఉద్దేశం ఆ ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారా మొత్తం దేశాన్నే బాగు చేస్తుంది కదా, అది టీచర్ యొక్క ఉద్దేశం. సో ఇంత చక్కగా ఇలా పాఠాలు చెప్తున్నారంటే ఒక హయ్యర్ ఆస్పెక్ట్ గా చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఎంతో ఉండొచ్చు, అది మీరు అవగాహన చేసుకుంటారు అని అంటున్నారు ఆయన. It will be apparent therefore why
it is the energy of the fourth ray which is related to the law of sacrifice, and why is this fourth planetary scheme and in our fourth globe, the earth globe, so much emphasis is laid upon the law of sacrifice, the law of those who choose to die. So this law of sacrifice అంటే మనం చెప్పుకున్నాం నిన్న, ఫోర్త్ రే ఆస్పెక్ట్ అంటే ఈ లా ఆఫ్ సాక్రిఫైస్ ద్వారా ఎక్కువ వర్తిస్తుంది. ఫోర్త్ స్కీము, ఫోర్త్ సైకిల్, ఫోర్త్ చైన్, ఫోర్త్ గ్లోబు, ఇవన్నీ 4 ఇవన్నీ మనం సెట్ చెప్పుకున్నాం. సో ఫోర్త్ గ్లోబ్ ఈజ్ ఎర్త్. సో ఎందుకు ఈ ఎర్త్ మీద ఇంత సాక్రిఫైస్ ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే విషయం చెప్తున్నారు. ద ఫోర్త్ రే ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఈజ్ అట్ ప్రెసెంట్ not one of the manifesting rays, at in the light of the larger cycle, this ray is a major controlling factor on our earth evolution and in the evolution of our solar system, which is one of the fourth order. So it is not, this ray is a major controlling factor in our earth evolution. This is not manifesting ray. మనం ఫస్ట్ వాల్యూమ్లో మనం చదువుకున్న దాంట్లో ఈ ఫోర్త్ రే అంటున్నది ఇప్పుడిప్పుడే అది మనం సిక్స్త్ రే అంటున్నది ఎండ్ అయిపోతుంది, ఫోర్త్ రే అంటున్నది లేదు అంటున్న విషయం మనం చదువుకున్నాం. సో సమ్ 14, 13, 25 ఎప్పుడో ఎండ్ అయిపోయింది మనం చదువుకున్నాం కదా. సో ఫోర్త్ రే అంటుంటే దాని ద్వారా మనకి జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇన్ ద లైట్ ఆఫ్ ది లార్జర్ సైకిల్ దిస్ రే ఈజ్ ఏ మేజర్ కంట్రోలింగ్ ఫ్యాక్టర్ ఇన్ అవర్ ఎర్త్ ఎవల్యూషన్. సో ఎర్త్ ఎవల్యూషనరీ ఆస్పెక్ట్ గా చెప్పబడినప్పుడు ఫోర్త్ రే ఈజ్ మెయిన్లీ ఇట్ ఈస్ రూలింగ్. ఈ పాయింట్స్ కూడా మనం ఫస్ట్ వాల్యూమ్ లో చదువుకున్నాం. ఎర్త్ యొక్క ఎవల్యూషనరీ ఆస్పెక్ట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది ఫోర్త్ రే. ఎర్త్ ఇవన్నీ కూడా మనం సెకండ్ రే, ఫోర్త్ రే ఇవి. తర్వాత మానవుడు కూడా ఫోర్త్ రే ఈజ్ ది సోల్ రే, ఫిఫ్త్ రే ఈజ్ ది పర్సనాలిటీ రే. ఇలా మనం ఒక్కొక్కటి ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రే ఈ పర్సనాలిటీ రే, సోల్ రేగా వర్తిస్తున్నాయి. ఈ విషయాలను కూడా మనం గతంలో చెప్పుకున్నాం. అందు గురించి ఇక్కడ ఏమంటున్నారంటే ఫోర్త్ రే అంటున్నది ప్రధానంగా భూమి మీద ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి రే. అందు గురించి అవర్ ఎర్త్ ఎవల్యూషన్ అండ్ ది ఎవల్యూషన్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ది ఫోర్త్ ఆర్డర్. ఎవల్యూషనరీ ఆస్పెక్ట్స్ లో ఎర్త్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి టైం ఏంటంటే అంటే ఇట్ ఇస్ ద ఫోర్త్ ఆర్డర్. సో ఫోర్త్ సైకిల్ అన్నది ఫోర్త్ ఆర్డర్ ఆర్ ఫోర్త్ సైకిల్. ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఫిఫ్త్ సైకిల్. దానికి కావాల్సినటువంటి శిక్షణ అనేటువంటిది వీనస్ ప్లానెట్ అనేటువంటిది ఎర్త్ కి ఇస్తుంది అనేటువంటి విషయం కూడా మనం గతంలో చెప్పుకున్నాం. It is not fourth order. The realization of this may indicate why our little planet, the Earth, is of such apparent importance in the solar system. It is not simply because we choose to think so and thus feed our own arrogance, but it is so primarily because the fourth ray of conflict and this first law are, in time and space, dominating factors in the fourth kingdom in nature. So, చోట్లో ఈ ఫోర్త్ రే అన్నటువంటిది ఫోర్త్ కింగ్డమ్ ఇన్ నేచర్ గా ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువ డామినేట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ద డామినేటింగ్ ప్రిన్సిపల్ దట్ ఈస్ వర్కింగ్ హియర్. సో ఫోర్త్ కింగ్డమ్ గా వచ్చినటువంటి వారు ఈ సౌరమండలంలో మానవ జాతి. ఈ మానవ జాతిని ఎక్కువగా ఈ ఫోర్త్ రే అన్నటువంటిది ఎక్కువ డామినేట్ చేస్తాం. సో ఫోర్త్ రే ఫోర్త్ కింగ్డమ్ గా ఏర్పడినటువంటి వాళ్ళు భూమి మీద మానవులు కాబట్టి ఇది భూమి మీద ప్రస్తుతం సౌరమండలం అప్లిఫ్ట్ అవడానికి పాల్గొనే కార్యక్రమం ఎక్కువగా ఈ భూమి మీద నిర్వహింపబడుతుంది. ఇట్ ఈస్ నాట్ సింప్లీ బికాస్ dominating the human kingdom. Our planet, the fourth in the series of divine expression with which we are associated, has a peculiar relation to the position of our solar system in the series of solar systems, which constitute the body of expression for the one about whom not may be said. ఇది క్యాపిటల్స్ లో పెట్టుకోవాలి. ద వన్ అబౌట్ హూమ్ నాట్ మే బి సెడ్ అన్నట్టు. నిజానికి ఏంటిదంటే ఈ సౌరమండలం అన్నటువంటిది సృష్టిలో 7 సౌరమండలాలు ఉన్నాయి ప్రధానంగా. 7 సౌరమండలాలు కూడా ఈ సృష్టి యొక్క విధానంగా అంటే సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సర్జ అని ఎవరైతే అంటున్నామో ఆయన దేహంలో 7 కూడా 7 చక్రములుగా తెలుసుకోండి. షట్చక్రాలను ఏవైతే అంటామో ఆ సౌరమండల ఈ 7 సౌరమండలాలు కూడా ఈ సవిత్ర మండలం మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడికి 7 కూడా 7 చక్రములుగా తెలుసు. అందులో మన సౌరమండలం అన్నది ఆయనలో ఉన్నటువంటి ఒక షట్చక్రాల్లో ఒకటి. సో అది కూడా ఇంకా ఏమంటే ఇట్ ఈస్ ద ఫోర్త్. ఇక్కడ పాయింట్
అంటే ఇట్ ఈస్ ఫోర్త్ అన్నటువంటిది మనం ఇక్కడ డైరెక్ట్ గా రాయలేదు. ఇట్ కుడ్ బి ఫోర్త్ అన్నట్టుగా మనం అనుకోవచ్చు. ఇట్ మస్ట్ నెవర్ బి ఫర్గాటెన్ that this fourth ray of conflict is the ray whose energy is rightly applied and understood bring about harmony and atonement. The result of this harmonizing activity is beauty, but it is beauty that is achieved through struggle. So harmony అంటే ఏంటంటే సృష్టిలో అందము, ప్రకృతి, సో శోభ, ఈ శోభాయమానంగా ఉన్నటువంటిది చేరుటకు ఒక కాన్ఫ్లిక్ట్ అంటుండేది పెట్టారు. అంటే ఒక కష్టము చేత వీడు చోట్లో ఉన్నటువంటి దాన్ని వీడు పొందగలడు. కాన్ఫ్లిక్ట్ అన్నారు దాన్ని. కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద స్ట్రగల్. సో చోట్లో ఉన్నటువంటి అందాన్ని వీడు చేరుటకు వీడికి ఒక స్ట్రగల్ అంటుండే పెట్టారు. దా స్ట్రగల్నే సాధన. చోట్లో ఉన్నటువంటి అందం అంటే పరమాత్మ యొక్క స్వరూపం, పరమాత్మని దర్శించడం. ఈ పరమాత్మ ఏ విధంగా దర్శనపడతా అంటే ఒక చక్కటి సాధన అంటుండే చేసుకోవడం చేత ఈ ఫోర్త్ యాక్టివిటీ అంటుండే చక్కగా వాడి ద్వారా నిర్వహింపబడుతుంది. చేత పరమాత్మ యొక్క నిజ స్వరూపం లేదా ది బ్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఆర్ ది బ్యూటీ ఆఫ్ నేచర్ అంటుండే వీడికి దర్శనం అవుతుంది. అదే హిరణ్యవర్ణ మారిణి అని అంటాం కదా అది. దిస్ ప్రొడ్యూసెస్ ఏ లివింగ్నెస్ త్రూ డెత్. దీన్ని ఏమన్నారంటే ఈ స్ట్రగుల్లో ఏ లివింగ్నెస్ త్రూ డెత్ అంటే వీడు ఒక రకంగా చనిపోతాడు, ఇంకో రకంగా జీవించి ఉంటాడు ఎప్పుడు చోట్లో. దేని చేత నిలబడి ఉంటాడు వీడు చోట్లో అంటే ప్రజ్ఞగా వీడు నిలబడి ఉంటాడు ఎప్పటికీ శాశ్వతంగా. దానికి చోట్లో ఉంటుండే దాన్ని దర్శించటకు వీడు తను తాను అర్పించుకోవడం అంటుండే చెప్పినప్పుడు ఇట్ ఇస్ ద డెత్. దిస్ ప్రొడ్యూసెస్ ఎ లివింగ్నెస్ త్రూ డెత్, ఏ హార్మనీ త్రూ స్ట్రైఫ్, a union through diversity and adversity. A union through diversity and adversity. పరమాత్మతో యూనియన్ అవ్వడం అంటున్నది త్రూ డైవర్సిటీ అండ్ అడ్వర్సిటీ. చోట్లో ఒకే ఒక్కది నిలబడి ఉన్నటువంటి దాంతో వీడు ఐడెంటిఫై అవ్వడానికి ఇక్కడ ఏమిటి ఆ మార్గం అంటే ఇట్ ఇస్ ద డ్యూయల్ ఆస్పెక్ట్. ఈ డ్యూయల్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి దాన్ని చేరుటకు అంటే నేను పరమాత్మ అంటుంటది రెండుగా ఉంటూ ఉన్నప్పుడు దిస్ ఇస్ ద డ్యూయల్ ఆస్పెక్ట్. ఈ డ్యూయల్ ఆస్పెక్ట్ దాన్నే ఇక్కడ ఏమన్నారంటే డైవర్సిఫైడ్ అన్నారు. దిస్ ప్రొడ్యూసెస్ ఎ లివింగ్నెస్ త్రూ డెత్, ఏ హార్మనీ త్రూ స్ట్రైఫ్, ఏ యూనియన్ త్రూ డైవర్సిటీ అండ్ అడ్వర్సిటీ. ది సాక్రిఫైస్ ఆఫ్ ది సోలార్ ఏంజల్స్ brought the fourth kingdom in nature into being. ది రిటర్నింగ్ నిర్వాణిస్, వీళ్ళు ఏమన్నారంటే రిటర్నింగ్ నిర్వాణిస్ అన్నారు. నిర్వాణిస్ అంటే ప్రజ్ఞాత్మకుడు అన్నట్టుగా తెలుసు, ఆత్మస్వరూపులుగా జీవించేటువంటి వాళ్ళని నిర్వాణిస్తారు. ద రిటర్నింగ్ నిర్వాణిస్ will with deliberation and full understanding took human bodies in order to raise those lower forms of life nearer to the goal. వాళ్ళు దేవుడు ధరించి వచ్చారటండి మొట్టమొదటిగా నిర్వాణిస్. వాళ్ళని ఏమన్నారు, వాళ్ళని మానసపుత్రులు అంటే ఆత్మీయ స్వరూపంగా కలిగినటువంటి వాళ్ళు నిర్వాణిస్ అన్నారు. వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు దేహం ధరించి వచ్చారు మొట్టమొదటిగా. ఎక్కడి నుంచి దిగి వచ్చారు వీళ్ళు అంటే చోట్లో ఈ మన భూమి మీదకి వీనస్ ప్లానెట్ నుంచి దిగి వచ్చారు. ఎక్కడికి దిగి వచ్చారు అంటే మన భూమండలానికి నార్త్ గా ఒక ప్రదేశం ఉందండి, అక్కడికి దిగారండి ఫస్ట్ వీళ్ళు. ఆ ప్రదేశాన్ని ఏమన్నారంటే శ్వేత ద్వీపము అన్నారు. మొట్టమొదటిగా ఇంటెలిజెన్స్ అంటుండేది అక్కడ దిగింది. అక్కడ దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జీవుల్ని వీళ్ళు అప్లిఫ్ట్ చేసి వీళ్ళు ఈ జ్ఞానం అంతా అక్కడ వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు విడిపారు. వాళ్ళు శ్వేతద్వీప వాసులుగా ఈ భూమండలాన్ని అంతా కూడా వాళ్ళు నడుపుతున్నారు. దాన్నే ది వైట్ ఫీల్డ్ అది విషయం. సో ది రిటర్న్ విత్ deliberation and full understanding took human bodies in order to raise those lower forms of life nearer to the goal. These were and are ourselves the lords of knowledge and compassion and of ceaseless preserving devotion. వాళ్ళు అన్నారు లార్డ్స్ ఆఫ్ నాలెడ్జ్, చోట్లో జ్ఞానులు అన్నారు, బుద్ధులు అన్నారు. బుద్ధులు వేరు బుద్ధులు వేరు అన్నటువంటిదిగా మనం చదువుకుంటాం వాళ్ళనే. So the lords of knowledge and compassion and of ceaseless preserving devotion. జ్ఞానులు బుద్ధులు వాళ్ళు who are ourselves choose to die in order that lesser lives might live. And this sacrifice has made possible the evolution of the
indwelling consciousness of deity. ఇక్కడ ఏమన్నారు, lesser lives might live and the sacrifice, వాళ్ళు chose to die in order that lesser lives might live. వాళ్ళు అర్పించేస్తున్నారు ఇక్కడ, డెత్ ఆఫ్ దేర్. వాళ్ళ కాన్షియస్నెస్ ఇక్కడ అలా పనిచేస్తుంది. వాళ్ళు అర్పించేసుకున్నారు. సనత్ కుమార్ వారు తను తాను అర్పించుకుని ఆయన ఎలా ఉంటారు, సనత్ కుమార్లో ఉండాల్సిన ఆయన అక్కడ ఎక్కడో నిజానికి అటువంటి స్థితికి చెప్పాలి. కానీ ఆయన ఎథరిక్ బాడీగా అక్కడ అలా ఉంటున్నారు ఆయన. సో ఇక్కడ ఏంటంటే మేజర్గా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాక్రిఫైస్ అంటే ఎక్కువగా ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దిస్ కాన్షియస్నెస్ హ్యావింగ్ వర్క్డ్ ఇట్స్ వే త్రూ ది సబ్హ్యూమన్ కింగ్డమ్స్ ఇన్ నేచర్ needed the activity of the solar angels to make further progress possible here in life. So number one is our service to God through sacrifice and death. So దీన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే this consciousness having worked its way through the subhuman kingdoms in nature. ప్రజ్ఞ అంటున్నది సబ్హ్యూమన్ కింగ్డమ్స్ ఇన్ నేచర్ లో అంటే చోట్ల ఈ హ్యూమన్ కింగ్డమ్స్ వీటన్నిటిలోనూ ఈ పరమాత్మ యొక్క ప్రజ్ఞ అంటున్నది అలా పనిచేస్తే ఏమవుతుంది, నీడెడ్ దిస్ యాక్టివిటీ ఆఫ్ ద సోలార్ ఏంజల్స్ టు మేక్ ఫర్దర్ ప్రోగ్రెస్ పాసిబుల్. సోలార్ ఏంజల్స్ యొక్క యాక్టివిటీ అంటున్నది ఫర్దర్ ప్రోగ్రెస్ అయ్యేటువంటి విధముగా చోట్లు అంతా కూడా ఇది నింపబడింది. సో మానవుడు ఈ వస్తువుల్ని వీటిని వాడుతూ ఉన్నప్పుడు వీడు ఏమవుతున్నట్టంటే వీడు చోట్లో ఉన్నటువంటి హయ్యర్ ప్రజ్ఞతో వీడు లింకప్ అవ్వడానికి వీడికి కావాల్సినటువంటి విధానం అంతా కూడా ఈ పరమాత్మ అంటున్నది అబద్ధం పురుషం పశుం అంటే ప్రతి అణువులోనూ ఆయన అణువులో కేంద్రంగా తనని తాను అర్పించుకుని ఉన్నాడండి. దాన్నే సబ్హ్యూమన్ కింగ్డమ్స్. ఆయన అలా వీడన్నిట్లోనే నింపడి ఉన్నాడు. ఈ ఇంటెలిజెన్సెస్ అన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అలా నింపడున్నారు అన్ని దేవతలు అన్నారు. సబ్హ్యూమన్ కింగ్డమ్స్ లో వాళ్ళు ఉంటూ ఉండడం చేత మానవుడు సబ్హ్యూమన్ కింగ్డమ్స్ గా ఉన్నటువంటి వాడుకుంటూ ఉండడం చేత మానవుడు అప్లిఫ్ట్ అవుతున్నాడు. దాన్ని ఫోర్త్ రే ఆస్పెక్ట్ గా చెప్పారు ఇదంతా కూడా. సో హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్. ఫస్ట్ ఈ వస్తువు నాదిగా తలుచుకుని వాడు చూసుకుంటాడు, వస్తువు నాది అనుకుంటాడు, తర్వాత తనది కాదు అంటుంది. కానీ వీడికి ఒక టీచింగ్ అంటుంది ఇస్తాడు. అది దేని చేత వస్తుంది, ఆ మ్యాటర్ లోనే ఉంది ఆ టీచింగ్. అదే వస్తువు తన కొడుకు వచ్చి కూర్చుని నువ్వేమంటారా అనేదో అన్నాడు ఊరిని ఉదాహరణకి. అప్పుడు తండ్రికి ఏర్పడింది. అంతకుముందు ఇల్లు నాది అన్నటువంటిదిగా ఉన్నాడు తండ్రి. అదే పాపం పెద్ద ముసలాడు అయిపోయాడు. ఏదో ఒక అంటే అనేక రకాలుగా టీచింగ్ పెడుతుందిగా, ఒకటే రకంగా వెళ్ళదు. సో వాడేదో కొడుకు వచ్చి ఇప్పుడు కూర్చున్నాడుగా, ఆ ఇల్లు నాది ఏంట్రా నువ్వు మూల కూర్చో అన్నది తండ్రి మీద తోస్తాడు. అప్పుడు వాడికి ఆ ఇల్లే వాడికి ఇల్లు నేను గండించి కట్టించి ఇచ్చిన దీని మీద బంధం అనేటువంటిది ఉండకూడదు. కొడుకు పెద్దవాడు ఇప్పుడు వాడు లాగేసుకున్నాడు అంతే. సో ఒక టీచింగ్ అనేటువంటిది వాడికి ఎవరో వచ్చి భగవద్గీత బోధించలేదు, ఆ పరిసరాలే వాడికి బోధన అంటున్నది ఇచ్చేస్తుంది. వాడికి ఏంటంటే దీని మీద బంధం అంటున్నది నాకు ఉండకూడదు, ఇది కేవలం మ్యాటర్ ఆస్పెక్ట్ లేదా ఇది ఫారం ఆస్పెక్టే అన్నది ఒక టీచింగ్ అన్నది వస్తుంది. దాన్ని ఏమన్నా అంటే సబ్హ్యూమన్ కింగ్డమ్స్ లో ఉన్నటువంటి పరమాత్మ వాడికి ఆ విధమైనటువంటి టీచింగ్ ఇస్తున్నాడు. అది ఇక్కడ విషయం. సో దీన్ని 3 points గా చెప్పారు. హియర్ ఇన్ లైస్ అవర్ సర్వీస్ టు గాడ్ త్రూ సాక్రిఫైస్ అంటారు. దీన్ని ఏమన్నారంటే ఒకటి అవర్ సర్వీస్ టు గాడ్, చోట్లో దైవం అంటుంటే వాడికి సర్వీస్ అంటుంటది, అండ్ త్రూ సాక్రిఫైస్ అంటారు. సో గాడ్కి సర్వీస్ చేయడం అంటే త్రూ సాక్రిఫైస్ అంటారు. సో డెత్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి ఆస్పెక్ట్ డిఫరెంట్. ఫారం ఆస్పెక్ట్ గా ఐడెంటిఫై అవ్వడం అనేటువంటిది కాదు అన్నటువంటి దాన్ని డెత్ అన్నారు. సో పరమాత్మని సేవించుట అంటే తనని తాను మర్చిపోయి పరమాత్మని సేవించాలి. అంతే కదా మరి మహానుభావులు వాళ్ళందరూ కూడా తనని తాను గుర్తుపెట్టుకుని సేవించడం అంటే జరగలేదు. మ్యాన్ మెల్ట్స్, గాడ్ క్రిస్టలైజ్. మ్యాన్ మెల్ట్ అయిపోవాలి, దాన్ని ఏమన్నారంటే మ్యాన్ మెల్ట్స్ అంటున్న దాన్ని డెత్ అన్న వర్డ్ వాడారు ఇక్కడ. సో డెత్ అని అన్నారు త్రూ సాక్రిఫైస్ అండ్ డెత్. Number second is our service to other souls through deliberate self-sacrificing purpose. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటంటే సర్వీస్ టు అదర్ సోల్స్ వాళ్ళకి ఎలా చేయాలంటే త్రూ డెలిబరేట్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ పర్పస్. మన యొక్క సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ అనేటువంటిది సాక్రిఫైస్ చేసేటువంటి పర్పస్ఫుల్ సర్వీస్ వాడికి చేయాలి. అంటే వీడు సోల్ లెవెల్లో ఉంటే వీడు సర్వీస్ చేస్తే వీడి దగ్గర ఒక వస్తువు తీసుకున్నా, వీడి దగ్గర బొట్టు పెట్టించుకున్నా, వీడి దగ్గర తీర్థం తీసుకున్నా, వీడి దగ్గర మందు పొట్లని తీసుకున్నా ఎదుటి వాడికి సోల్ లెవెల్ కావాల్సినటువంటి ఇనిషియేషన్ వీడి ద్వారా అవుతుంది. ఎందుకంటే వాడిలో సోల్ని చూసి వీడు సర్వీస్ చేస్తుంటాడు అంతే. అందువల్ల ఏమవుతుంది, వాడి సోల్కి వీడు సర్వీస్ చేస్తుంది. ఇక్కడ జరుగుతుంది. అందులో ఏమన్నారు, అవర్ సర్వీస్ టు అదర్ సోల్స్
through deliberate self-sacrificing purpose. వీడి యొక్క సెల్ఫ్ అంటే సాక్రిఫైస్ చేస్తాడు పర్పస్ఫుల్. ఎందుకంటే ఆ సోల్స్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లిఫ్ట్ అవ్వాలి. అందరూ సోల్ గా ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకోవాలి ఐఎమ్ సోల్ అంటే. ఆ రకంగా అప్లిఫ్ట్మెంట్ అంటున్నది వాళ్ళు రావాలంటే వీడి సోల్ యొక్క పర్పస్ అంటున్నది వాళ్ళకి పెట్టేస్తారు. దాని అంటే సెల్ఫ్ సాక్రిఫైసింగ్ పర్పస్. థర్డ్ పాయింట్ ఏంటంటే అవర్ సర్వీస్ టు అదర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఇన్ అదర్ కింగ్డమ్స్. సర్వీస్ అంటే మూడుగా చెప్పారు ఇక్కడ. సో అదర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఇన్ అదర్ కింగ్డమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి అంటే పశు పక్షాదులకి వీటన్నిటికీ కూడా మనం చక్కటి సేవ చేయాలి. All this involves the death and sacrifice of a son of God, a solar angel, from the angle of deity, descent into matter. From the angle of deity, descent into matter. ఇదంతా జరగాలిట అంటే ఏమన్నారు ఇక్కడ? డెత్ అండ్ సాక్రిఫైస్ ఆఫ్ ది సన్ ఆఫ్ గాడ్. ఈ సన్ ఆఫ్ గాడ్ గా ఉన్నటువంటి వాడు అంటే సన్ ఆఫ్ గాడ్ ఎవడు ఇక్కడ? సోల్. సో వీడు తనని తాను అర్పించేసుకోవాలి. దాన్ని అవధన్ పురుషం కోసం అంటే ఈ సాక్రిఫైస్ సర్వీసెస్ మూడుగా చెప్పారు కదా మనకి. వీటికి ఏంటంటే సన్ ఆఫ్ గాడ్ గా ఉన్నటువంటి వాడు సాక్రిఫైస్ అయిపోయాడు. పురుషుడుగా ఉంటున్నటువంటి వాడు వీడు సాక్రిఫైస్ అయ్యాడు. సన్ ఆఫ్ గాడ్ అన్నారు. ఏ సోలార్ ఏంజల్, వీడు సోలార్ ఏంజల్. పైనుంచి దిగి వస్తున్నటువంటి దాన్ని సోలార్ ఏంజల్ అన్నారు. కింద నుంచి వస్తున్నటువంటి లోనార్ పిత్రూస్ కి సోలార్ ఏంజల్ అటువంటిది రూపకల్పన చేస్తున్నట్టు. ఎటువంటి దేహం కట్టుకోవాలి, ఎటువంటి విధానం తోడుకోవాలి అనేటువంటి విధంగా సోలార్ ఏంజల్ కావాల్సినటువంటిదిగా లోనార్ పితృస్ చేత ఫిజికల్ ఆస్పెక్ట్ మెంటల్ కావాల్సినటువంటి దేహం వాడికి తయారవుతుంది. అటువంటి దేహం తయారైనటువంటి దాన్ని తల్లి గర్భంలో ఏర్పడి అది దేని చేత ఏర్పడుతుంది అటువంటి దేహం అంటే సోలార్ ఏంజల్ డిసైడ్స్. అంటే సోల్ గా ఉన్నటువంటి వాడికి ఎటువంటి దేహం ఏర్పడాలనేటువంటిది వాడు ముందుగానే వాడు నిర్ణయించుకుంటాడు. Through their sacrifice, matter is lifted up into heaven. The sacrifice, son of God, a solar angel fire from the angle of deity, descent into matter, manifestation through form, the taking of a body, extension of consciousness through the process of incarnation are all occultly considered to be death. Occultly considered to be death. The honor occult ga consider చేసినప్పుడు ఇది డెత్ ఆఫ్ కాన్షియస్నెస్. వీడు కాన్షియస్ వీడు ఉన్నట్లయితే ఎంత పురాణం అయిన తర్వాత వీడు నెమ్మది వీడు ఏమంటున్నాడు? ఐఎమ్ సో అండ్ సో అనే అంటున్నాడు. దాన్ని ఏమన్నారంటే అక్కల్ట్ ఆస్పెక్ట్ లో చెప్పినప్పుడు ఇట్ ఇస్ ద డెత్ ఆఫ్ కాన్షియస్. పర్సనాలిటీగా వీడు తెలియబడుతున్నాడు కాబట్టి అక్కల్ట్ లెవెల్లో డెత్ ఆఫ్ కాన్షియస్నెస్ గా. దీని నుంచి వీడు రివర్స్ అవ్వాలి, పాత్ ఆఫ్ రిటర్న్. బట్ ద ఏంజల్స్ చూస్ టు డై అండ్ ఇన్ డైయింగ్ లివ్డ్. చాలా ఈ పదాలన్నీ కూడా జాగ్రత్తగా మనం. సో అక్కల్టర్గా చెప్పినప్పుడు వీడు తనని అంటే నిజానికి వీడు చనిపోయి వీడు ఉంటున్నాడండి. మనం ఈ చనిపోవడం అంటున్న వాడు కొంత మనకి నెగిటివ్ గా ఉంటుంది. దయచేసి ఆ నెగిటివ్ సైడ్ వెళ్ళిపోకండి, ఈ క్లాస్ మనం అటెండ్ అవుతాం. సో ఇక్కడ ఏమిటంటే అనగా వీడు ఎవడో వాడు ఆ ఆస్పెక్ట్ వీడు చనిపోయి ఆ ఆస్పెక్ట్ మర్చిపోయి చనిపోయి అనుకోండి. ఆ ఆస్పెక్ట్ ఏంటో నిద్రాణ స్థితిలో వీడు ఉంటూ ఇప్పుడు భూమి మీద జీవిస్తున్నాడండి. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం అంతా. నిజానికి వీడు నేను ఉన్నాను అంటున్నాడు కానీ నిజానికి వీడు ఎక్కడున్నాడు? వీడు అసలు వాడు లోపల వాడు నిద్రపోతున్నాడు. వాడు రూమ్ లో లాక్ పెట్టేసి వాడు నిద్రపోతున్నాడు. లేడని కాదు అర్థం, బట్ వాడి యొక్క అసలు ఎక్స్ప్రెషన్ లేదు కాబట్టి దాన్ని డెత్ అన్న. ఇప్పుడు లోవర్ ఆస్పెక్ట్ వీడు వ్యక్తం అవుతున్నాడు. ఇది వ్యక్తం అవుతున్నప్పుడు దీన్ని ఏమన్నారంటే ఒక ఏంజల్ గా వచ్చినటువంటి దేవతలు మహాన్ భావులు వీళ్ళు ఎలా చేసుకుంటారంటే చూస్ టు డై అండ్ ఇన్ డైయింగ్ లివ్డ్. సో వీడిలో పనిచేస్తున్నటువంటి దేవతలు వీళ్ళందరూ కూడా చూస్ టు డై అండ్ ఇన్ డైయింగ్ లివ్డ్. దేవతలు వీడిలో ఉంటున్నారు కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారు? మన యొక్క ముక్కు, మన యొక్క నోరు, వీటన్నిటిలో మొత్తం భాగవతం మనకి ఏం చెప్తుందంటే మానవుడి యొక్క దేహంలో సమస్తము దేవతలు ఉన్నారు కాబట్టి వాడు పనులు చేయగలుగుతున్నాడు, వాడు ఆలోచించగలుగుతున్నాడు, వాడు కంటి ద్వారా చూడగలుగుతున్నాడు, చెవుల ద్వారా వింటున్నాడు, నాలుక ద్వారా ఉచ్చారణ చేస్తున్నాడు. సరస్వతి వక్త్రే సరస్వతీ తిష్టంతు నాసికయోర్ వాయుస్తిష్టతు నయనయోర్ చంద్రాదిత్యోధిష్ఠేతాం లలాటే రుద్రాస్తిష్టంతు మూర్తిన. ఇవన్నీ చెప్తాం కదంటే ఏమిటి ఊరిని చదివేసుకోవడం కాదు. అన్నిట్లో మొత్తం దేవతలు ఉన్నారు కానీ వాళ్ళు ఎలా ఉన్నారట? దే చూస్ టు డై. వాళ్ళు మనలో
వాళ్ళుగా దేవతలుగా లేరుటండి వాళ్ళు. వాళ్ళు చనిపోయి ఉంటున్నారు. అంటే దేవతల యొక్క అసలు ఎక్స్ప్రెషన్ లేకుండా వాళ్ళు ఉంటున్నారు. సో అందుగురించి వీడు ఎంతసేపు కన్నుతోటి చూడమంటే అంతసేపు చూస్తున్నారు. ఎంతసేపు చెవులతోటి ఆ శబ్దాన్ని వినమంటే వింటున్నారు. నిజానికి ఆ శబ్దం వాళ్ళకి ఇష్టమా కాదా? ఆ దేవతలకి మన చెవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనకు తెలియదు. ఎందుకు తెలియదు మనకి? బికాస్ దే చూస్ టు డై. వాళ్ళు అలా జీవించడానికి వాళ్ళు ఇష్టమై వాళ్ళు వచ్చారు మనతోకి. కావాల్సినటువంటి శబ్దం పెట్టుకో, నేను విని నీకు అందిస్తుంటా. కానీ వీడు ఒక మంచి శబ్దం అలా వాళ్ళు ఇష్టపడేటువంటి శబ్దాలు వింటూ వాళ్ళు ఇష్టపడేటువంటి చూపుని కలిగి ఉంటుంటే వీడికి వాళ్ళు ఉండేటువంటి లోకాన్ని వీడు దర్శింపజేస్తారు. అలా కాకుండా వీడు తద్భిన్నంగా వీడు ఎప్పుడైతే వీడి దేహాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నాడో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాటిల్లోంచి విత్తుడు రావడం అన్నట్టు చేస్తారు. వీడు కొంత టైం ఇచ్చారు. ఈ టైంలో వీడు ఎప్పటికైనా వీడు తెలుసుకొని వీడు తను మార్చుకుంటాడా లేదా అన్నట్టు చూస్తుంటాడు. అందుగురించి ఇక్కడ వర్డ్స్ ఎంతవరకు వచ్చాయంటే దే చూస్ టు డై, ఇన్ డైయింగ్ దే లివ్. అంటే వాళ్ళు లేరా? అసలు లేరంటే ఉన్నారు కాబట్టి అసలు కంటి ద్వారా మనం చూడగలుగుతున్నాం, లేదా మన కన్ను పనిచేయదు. అంతా ఆర్బిట్ అంతా బాగానే ఉందండి. కన్ను ఉంది, రెటినా ఉంది, కార్నియా ఉంది, ఐరిస్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాడు చూడలేకపో. నెర్వ్ ఉంది, ఆప్టిక్ నెర్వ్ ఉంది, బ్రెయిన్ ఫంక్షన్ అవుతుంది. మరి ఎందుకు చూడలేకపోతున్నాడు వాడు? బికాస్ ద ఇంపల్స్, ద లైఫ్ అన్నటువంటిది ఆప్టిక్ నెర్వ్ ద్వారా కంటికి రావట్లేదు. అంటే ఏంటి? అక్కడ దేవత అంటే వీడి కంట్లో ఉండడం మానేశారు అంతే. దట్స్ ఆల్. ఇంకేం చేయలేరు ఇంకా కన్ను. దేవత విత్డ్రా అయిపోయింది. కనుక ఈ దేవతలు అన్నటువంటి వాళ్ళు వీడి దేహంలో ఎలా ఉన్నట్టే దే చూస్ టు డై, ఇన్ డైయింగ్ దే లివ్. దీని గురించి ఇంకా చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాస్తు లోకా సమస్తాస్తు లోకా సమస్తాస్తు. ఓం శాంతి.